తిరుమల ముస్తాబైంది. ఈ అర్ధరాత్రి నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కలుగునుంది. అర్ధరాత్రి 12:30 తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పటికే ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. 45 టన్నుల పుష్పాలతో 4 లక్షల కట్లెట్ పుష్పాలు, 10 టన్నుల పండ్లతో ఆలయంతో పాటు తిరుమల వీధులన్నీ ముస్తాబు చేశారు. దీంతో పాటు విద్యుత్ దీపాల వెలుగులు ఆలయంతో పాటు తిరుమల వీధుల్లో మిరువెట్లు గురుపుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎంట్రీ పాయింట్స్ అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన అన్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఉత్తర ద్వార దర్శనం కోసం ఇప్పటికే తిరుమల అయితే సర్వంగా సుందరంగా అలంకరించినట్టయితే తెలుస్తుంది. సో అక్కడ ఎలా ఉన్న పరిస్థితి, భక్తులు ఎంత మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? తిరుమల ఇలవైకుంఠంగా మారిపోయింది. ఎక్కడ చూసినా స్వామివారి నామాలు, గోవింద నామాలతో ధ్వనిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మరికొంతసేపట్లో వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకొని ఉన్నాయి. నేటి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కలగజేయనున్నారు. 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం జరగనున్నది. ఇందుకోసం టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి 1,87,000 మంది, ఏదైతే 1,87,000 మందికి సామాన్య భక్తులకు దర్శనం కలిగించే విధంగా స్లాటెడ్ టోకన్స్ లక్కీ డిప్ ద్వారా అందజేశారు. ఆ తర్వాత ఏదైతే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిగా సామాన్య భక్తులకు 80% దర్శనం కలిగజేస్తామని ప్రకటించింది టీటీడీ. ఇందులో భాగంగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైన తర్వాత వీఐపీలు ఉదయం 6 గంటల వరకు వీఐపీల దర్శనము జరుగుతుంది. ఆ తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కలుగజేస్తామని చెప్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఏకంగా 20 గంటలు సామాన్య భక్తులకు దర్శనం కోసం అందుబాటులో ఉంచుతున్నామని టీటీడీ అధికారులు ప్రకటించిన నేపథ్యం, మరోవైపు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 45 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో పాటు 4 లక్షల దేశీ విదేశీ కట్లెట్ పుష్పాలతో అలంకరణ జరిపారు. అదేవిధంగా ఇటు విద్యుత్ దీపాలతో ఎటు చూసినా ఇటు తిరుమల వీధులతో పాటు తిరుపతి అలిపిరి నుంచి పూర్తి స్థాయిలో అలంకరణ కొనసాగుతుంది. వివిధ రూపాల్లో మనం ప్రస్తుతం ఇక్కడైతే ఆలయం గోపురం ముందు చూడొచ్చు. స్వామివారు రంగనాథ స్వామి శయనించి ఉన్న విష్ణువు రూపంలో ఒక ప్రతిమను ఉంచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంకా అలంకరణ పనులు కొనసాగుతున్న పరిస్థితి. మరి కొత్తసేపట్లో ఇవి పూర్తి అవబోతున్నాయి. ముఖ్యంగా అలంకరణ కోసం ఈ టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుందని చెప్పవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా 45 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ప్రత్యేకంగా గార్డెన్ సూపరింటెండెంట్ ఈ విషయాలు తెలియజేస్తూ ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ అలంకరణను మార్పు చేస్తామని కూడా చెప్పారు. ఇక విద్యుత్ దీపాల అలంకరణ అయితే చెప్పనలవు కాదు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ విధంగా అలంకరణలు చేశారో అదే విధంగా అలంకరణలు చేశారు. మరోవైపు ఇటు ప్రతి 3 రోజులకు ఒకసారి ఇటు పుష్పాలంకరణను మార్చనున్నారు. అదేవిధంగా ఏదైతే ఆలయం ముందర దశావతారాలతో ఉన్న ప్రతిమలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఒక్కో విధంగా ప్రతిమలను ఏర్పాటు చేసే పరిస్థితి. మరోవైపు భక్తులు కూడా మాడవీధుల్లోకి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఆలయం ముందర ఉన్నారు. చలికి తట్టుకొని అంటే పూర్తి స్థాయిలో గదులు దొనకని వారంతా ఆలయం ముందు ఉన్న పరిస్థితి. వీరంతా రాత్రి ఇటువైపు ఇక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా దేశంలో నలుమూలల నుంచి అటు జమ్మూ కాశ్మీర్ నుంచి అన్ని రాష్ట్రాల భక్తులు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దర్శనాన్ని నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారికి లక్కీ డిప్ ద్వారా దర్శనం అవకాశం కలిగిందని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా 24 మంది దర్శన అవకాశం కలిగించిందని టీటీడీ అధికారులు చెప్పడం బట్టి చూస్తుంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భక్తులు కూడా ఉన్నారు. అయితే అత్యధికంగా ఇటు తమిళనాడుకు చెందిన భక్తులు గోవిందమాల పేరుతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాల్లో గతంలో కాలినడకన ఇక్కడికి వచ్చేవారు. కానీ
కేవలం తమిళనాడుకు సంబంధించి 11,000 మంది భక్తులు మాత్రమే వారికి ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా స్లాట్ దర్శనం దొరికినట్లు సమాచారం. దీంతో పెద్ద సంఖ్యలో వారు వచ్చే అవకాశం ఉందని భావించి పోలీసులు కానీ టీటీడీ ఉన్నతాధికారులు కానీ పెద్ద సంఖ్యలో అటు మైకుల ద్వారా ఏదైతే తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ల వద్ద విషయాన్ని తెలియపరుస్తూ 3 రోజుల ద్వారా దర్శనానికి వస్తే సర్వదర్శనం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు ఏదైతే తెల్లవారుజామున ప్రముఖులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అదేవిధంగా ఇటు సినీ ప్రముఖులతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు డిప్యూటీ స్పీకర్తో పాటు మంత్రులు పెద్ద సంఖ్యలో రానున్నారు. వీఐపీలో సుమారు 100 మందికి పైగా రానున్నట్లు సమాచారము. వీరితో పాటు ఇటు న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో, అటు జ్యుడిషియల్ విభాగానికి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఇటు వైకుంఠ ద్వార దర్శనానికి ఏకాదశి రోజు రానున్న పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు అకామిడేషన్ అందరికీ పూర్తయింది. అకామిడేషన్ దొరకని వారంతా ఇటు ఆరు బయట అత్యంత దారుణమైన చలిలో కూడా విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇటు ఇది చూడొచ్చు, ఇటువైపు ఏదైతే మనము శ్రీరంగం నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఆలయం ముంగిట ఇటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి లోపల వైకుంఠ శ్రీరంగనాథ స్వామితో పాటు అటు ఏదైతే అష్టలక్ష్ములతో కూడిన ప్రతిమలను కూడా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం విభిన్నంగా ఇక్కడ సెట్ వేసి స్వామివారి అలంకరణ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అలంకరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి, మనం చూడవచ్చు. మొత్తం మీద ఈసారి 7 లక్షల మంది భక్తులకు ఈ 10 రోజుల్లో దర్శనాన్ని కలగజేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇటు ఏదైతే 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే మొదటి 3 రోజుల్లో శ్రీవాణి దర్శనాలతో పాటు 300 రూపాయల స్లాటెడ్ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.